గ్రామంలో చినకాపల్లి గ్రామంలో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కి ఇచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు పెద్దలు నరసింహరావు గారు బ్రదర్ గోపాలకృష్ణ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలు కుటుంబ లక్ష్మీ నరసింహరావు గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మీరు నిన్న మొన్న చూస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ సచివాలయము హెల్త్ సెంటర్ ఆరోగ్య కట్టించి మన జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఈ ఓపెనింగ్ ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా చేపిస్తా ఉన్నారు. మొన్న 4 రోజుల నాడు మన ప్రభుత్వం ఎంపీ గారు కొన్ని బిల్డింగ్లు ఓపెన్ చేస్తే మళ్ళీ కొత్తగా మీ ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా అక్కడ పాలకొల్లో అక్కడ రామారాయుడు ఉన్నాడు, అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ఈ ఎమ్మెల్యే కూడా ఓపెనింగ్ మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మన నరసింహరాజు గారు కృషితో ఇక్కడ బిల్డింగ్లు కట్టించి మనోళ్ళు ఓపెన్ చేస్తే మళ్ళీ దాని నుంచి సెకండ్ టైం ఓపెన్ చేస్తా ఉన్నారు. మీరు గత 10 ఏళ్ళ పరిపాలించారు. ఈ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో 8 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు చేశారా? చేసి అప్పుడు ఓపెన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా జగన్ వచ్చిన తర్వాత, మా నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్లన్నీ ఓపెన్ చేస్తా ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఓపెన్ చేయడం అంటే మేము తాను కట్టిన దాంతో మరి ఏదో విధంగా అనకూడదు మాటలన్నీ మీరు అది ఆలోచన చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ, మీరు అభివృద్ధి లేదు 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 అన్నారు కదా, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కాపురం నుంచి వస్తూ ఉంటే చిలకాపురం మధ్యలో 2 ఫ్లెక్సీలు చూసా. ఒక ఫ్లెక్సీ ఏమో మొత్తం అదేదో అడవిలో జంతువులు బంధించినట్టుగా సంఖ్యలతో ఆయన ఒక ఫ్లెక్సీ చేపించుకున్నాడు. రెండోదేమో చొక్కా ఇప్పు కూర్చున్నాడు. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే ఇది, ఈ అభివృద్ధి చేస్తా ఉన్నది, సంక్షేమం చేస్తా ఉన్నది మా జగనన్న ప్రభుత్వం, మా నరసింహరాజు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతా ఇక్కడున్న ప్రజానికాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుని మీరు అభివృద్ధి ఎవరు చేశారు, సంక్షేమం ఎవరు ఇస్తారని చెప్పి ఆలోచన చేసి మన నరసింహరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే పోయినసారి లాస్ట్ మినిట్ లో మన నరసింహరాజు గారిని అనౌన్స్ చేయడం కొంచెం అటు ఇటు జరిగింది. ఈసారి 5 ఏళ్ళు మనతోనే ఉన్నాడు. ఆయన క్యారేజ్ కట్టుకుని ప్రతి ఊరు తిరుగుతాం ఉదయం సాయంత్రం వరకు. ఇలాంటి నిజాయితీ పనులు రాజకీయాల్లో అవసరం కాబట్టి మీరందరూ నరసింహరాజు గారికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఇక్కడ ఉన్న మహిళలు కూడా చెప్తా ఉన్నాము, తల్లి మన జగనన్న ప్రభుత్వం అన్ని పథకాలు కూడా మహిళలకే ఇచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలంటే నరసింహరాజు గారికి